ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దాపూర్ మండల కేంద్రంలో సడక్ బంద్, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ రవాణా, ఆవులను తరలిస్తున్న డీసీఎంను పట్టుకున్న పోలీసులు. శరవేగంగా సాగుతున్న జల విద్యుత్ కేంద్రం పనులు, ప్రెజర్ టన్నల్స్ తవ్వకం పనులు ప్రారంభం. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో విషాదం, చెరువులో చేపల వేటకు వెళ్లి 2 యువకులు గల్లం. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దాపూర్ మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దాపూర్ చౌరస్తాలో భారీ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ పెద్దలు, పలువురు నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండలో అక్రమంగా తరలిస్తున్న ఆవుల డీసీఎంలను పోలీసులు పట్టుకున్నారు. ఆరూరు నుండి వెలువర్తి వెళ్లే రహదారిలో కోళ్లపారం వద్ద కాలేబాకు ఆవులను తరలిస్తున్న నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు డీసీఎంలను అడ్డుకుని విచారణ చేపట్టారు. పెబ్బేరు మండల పరిధిలో బునియాదీపూర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోవిందమ్మ మాట్లాడుతూ ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శైలజ, జెడ్పీటీసీ పద్మ, వెంకటేష్, ఎంఆర్ఓ, విఆర్ఓ పాల్గొన్నారు. కనపట్లేదు నువ్వు పంపుదు మా దాంట్లో పెట్టు కనపట్లేదు. నీడ వస్తుంది కదా, బ్లాక్ వచ్చేస్తుంది. భారీ వరదలు పోటెత్తుతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవలే పోలవరం జల విద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నల్ తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. జల విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 ప్రెజర్ టన్నల్స్ ఉన్నాయి. ఒక్కో టన్నల్ పొడవు 150.3 మీటర్ల వెడల్పు 9 మీటర్లు ఉంటుంది. అతి తక్కువ కాలంలోనే 2వ టన్నల్ తవ్వకం పూర్తయింది. టన్నల్స్ తవ్వకం పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఇక కామారెడ్డి లింగంపేట్ మండలం ఐలాపూర్లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఐలాపూర్కు చెందిన మొహమ్మద్ అనీష్, లింగంపేటకు చెందిన శ్రవణ్ ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శాంతి లేదు సార్ లేవాడు ఏ టైంలో లేవాలి ఆ టైంలో ఇక నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం శాంతినగర్ శివార్లో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎక్కడైనా తప్పిపోయి కానీ ఉంటే మాక్లూరు పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. ఇక సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఎంపీలు, సికింద్రాబాద్ తెలంగాణ ఎంపీలతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వచ్చే బీదర్, రాయచూర్, గుల్బర్గా, బీడ్ ఎంపీలు హాజరు కానున్నారు. Secretary has been planned in the Union Belt. Safety initiatives, all unmanned level crossings have already been eliminated. Our next target is the avoidance system. This, if it's installed, it will prevent collision under all circumstances. So we are implementing the first project of 1200 kilometers, of which we have completed ticket vending machines, 291 of them at 155 stations. Coin operated automatic ticket vending machines are also there. Other digital initiatives which we have taken. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీరల పంపిణీపై మహిళలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే నాసిరకం చీరలు మాకు వద్దంటూ వెనుదిరిగారు. దీంతో మహిళలు చీరలు వద్దనడంపై ఎంపీపీ గుంత మౌనిక చీరలు తీసుకోకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, పింఛన్లు కూడా ఇవ్వద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. మహిళల ఆగ్రహంతో సమావేశం నుండి శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోవడంతో ప్రజా ప్రతినిధులు అవాక్కయ్యారు. ఇష్టం లేదని తీసుకోకండి. దయచేసి ఈ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. దయచేసి తీసుకునేవా తీసుకోండి. ఆర్ఐ గారు కొంచెం ప్యాకప్, కొంచెం ప్యాకప్ వచ్చినప్పుడు చేసిన మొత్తం వెళ్ళిపోండి అవసరం మొత్తం రికార్డ్ చేసిన
ఇక జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీని అక్రమంగా పోలీసులు అరెస్టు నిరసిస్తూ వరంగల్ హైవే ఉప్పల్ డిపో వద్ద మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సరిత ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్, తుంగతుర్తి రవి, తోటకూర అజయ్ యాదవ్, కొత్త సుశాంత్ గౌడ్, కర్రే రాజేష్, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ పరిపాలన చూస్తే దొండే అన్నట్లు వాళ్ళు విభజించి పాలిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు చనిపోతే పరామర్శించడానికి పోయిన వాళ్ళని అరెస్ట్ చేయడము, అలాగే మన రాష్ట్రానికి వచ్చేవారికి రేవంత్ అన్న శ్రీకాంతాచారికి పూలమాల అర్పించే భాగ్యం కూడా లేకుండా ఇలాంటి దుర్మార్గమైన పాలనని అందిస్తూ ఉన్నారు. దీనికి ఒకటే ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలని మేము కోరేది ఒకటే, ఓటుతోటి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళకి గద్దెదించాలనేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక కేఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కరుణ పెడిస్ట్రీషియన్ మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి దోమల వల్ల వ్యాపిస్తుందన్నారు. డెంగ్యూ నుండి ఇప్పుడే పుట్టిన పిల్లలు, పెద్దవాళ్లను ఎలా కాపాడుకోవాలో అనే అంశంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్స్ ఈ ఏడాది జరిగిన డిజీజ్ వల్ల జరిగిన నష్టాలు, తర్వాత హౌ కెన్ బి బెటర్ ఇంప్రూవ్ అవర్ ప్రోటోకాల్స్ టు ట్రీట్, అలాంటివన్నీ డిస్కస్ చేయొచ్చు. అండ్ బిఫోర్ నెక్స్ట్ ఇయర్ అంటే మే ముందర వీ షుడ్ ఫైనలైజ్ అవర్ స్ట్రాటజీ ఫర్ ఇమీడియట్ మెజర్స్ అది. అండ్ సీజనల్ డిజీజ్ అవ్వడం వల్ల మనకు డిస్ట్రిక్ట్స్ లో ఎడ్యుకేషన్ కి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్పి వాళ్ళకి అంటే పల్స్ పోలియో ఎరాడికేషన్ ఎలా అయితే మనము అందరూ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల జరిగిందంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ లేడీ వెళ్ళి పోలియో డ్రాప్స్ ఆ బ్యానర్ చూసి వేయించుకుంటే ఆ పల్స్ పోలియో ఎరాడికేషన్ సక్సెస్ఫుల్ అయింది. అంత లెవెల్లో మనం కనుక వాళ్ళకి చెప్పగలిగితే వీ కెన్ ప్రివెంట్ డెంగ్యూ టు అన్ ఎక్స్టెంట్ అండి. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్, డెంగ్యూ ఫీవర్ ఒక 16 సంవత్సరాల నుంచి రికరెంట్ ఎపిడమిక్స్ వస్తుంది కాబట్టి దీన్ని సీజనల్ డిజీజ్ ఎఫెక్టివ్గా మనం కనుక ప్రివెంట్ చేయాలి అంటే మే నెలలో నుండే మనము ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇట్స్ అర్బనైజేషన్ ద్వారా ఎక్కువైంది డెంగ్యూ ఈ మధ్యకాలంలో, కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది మ్యాండేటరీ అండి. ప్రతి ఒక్కరూ, మా ఇంట్లో నేను, మా నేబర్స్, కాలనీలో అందరూ కనుక బ్రీడింగ్ సైట్స్ తీసుకోగలిగితే అవగాహనతో మనము గవర్నమెంట్తో పాలసీ మేకింగ్లో ఎంటమాలజీ టీం ఉంది కాబట్టి వారి హెల్ప్ తీసుకొని మన పార్టిసిపేషన్తో డెంగ్యూని ప్రివెంట్ చేసుకుంటే వీ విల్ ప్రొటెక్టింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. సో అది ఒకటి. అండ్ లాంగ్ రన్లో డాక్టర్స్
వైపు నుంచి ప్రాబ్లమ్స్ ఏంటి, కాంప్లికేషన్స్ అన్నది ఒక ప్రోటోకాల్ బేస్డ్ డిస్కషన్ స్టార్ట్ చేసి ఒక డైలాగ్ ఆర్ డిస్కషన్ టేబుల్ మీద గవర్నమెంట్తో కలిసి ఎన్జిఓ ఆర్గనైజేషన్ బ్లడ్ ప్రోడక్ట్స్ కోసం కానివ్వండి, ప్రోటోకాల్స్ కోసం కానివ్వండి, ఫీడ్బ్యాక్ తీసుకొని గవర్నమెంట్తో మనము పెరిఫరీస్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఇష్యూ అండి మాకు. అండ్ పెరిఫరీస్లో ఇనీషియల్ ట్రీట్మెంట్. ఇక ఖమ్మం రూరల్ మండలం పల్లిగూడెం నుండి గొల్లపాడు వెళ్లే దారిలో అలుగు వద్ద ఇటుక బట్టి డేవిడ్ అనే కూలీని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం వందలాది ట్రాక్టర్లు తిరుగుతుంటాయని, దీనిపై అధికారుల దృష్టి సారించాలని స్థానికులు కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని టీపీసీసీ పిలుపు మేరకు అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న, ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దాపూర్ మండల కేంద్రంలో సడక్ బంద్, అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ రవాణా, ఆవులను తరలిస్తున్న డీసీఎంను పట్టుకున్న పోలీసులు. శరవేగంగా సాగుతున్న జల విద్యుత్ కేంద్రం పనులు, ప్రెజర్ టన్నల్స్ తవ్వకం పనులు ప్రారంభం. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో విషాదం, చెరువులో చేపల వేటకు వెళ్లి 2 యువకులు గల్లం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజతం. ఈ బులెటిన్ ని
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.